Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 39 Hospital, Vizag branch. నేను ప్రీవియస్ గా జరిగిన వీడియోస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్స్ లో మెయిన్ ఏంటంటే అడిగిన క్వశ్చన్స్ అన్ని ఎలాగున్నాయంటే, మేడం ఐవీఎఫ్ లో ట్రిప్లెట్స్ వస్తారా, ఐవీఎఫ్ లో కంపల్సరీ ట్విన్స్ వస్తారా, ఐవీఎఫ్ మాకు ఫెయిల్ అయింది మళ్ళీ కన్సీవ్ అవుతామా లేదా, లేదు అంటే ఐవీఎఫ్ అనేది ఎలాగ చేయించుకోవాలి, వర్కింగ్ ఉమెన్ ఐవీఎఫ్ చేయించుకోవచ్చా, ఇలా రకరకాలనేవి డౌట్స్ అడిగారు. సో స్టెప్ బై స్టెప్ ఐవీఎఫ్ గురించి మనం క్లారిఫై చేద్దామండి. జనరలీ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఐవీఎఫ్ ఇస్ ఏ హై ఎండ్ ట్రీట్మెంట్. ఎలాగైతే మనం డెలివరీస్ కి సిజేరియన్ కానీ న్యాచురల్ డెలివరీ కానీ అవుతారో, పిల్లలు పుట్టిన వాళ్ళకి అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్, లేదు అంటే ఐయుఐ అనేది ఒక రకమైన ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్స్ అన్ని అవ్వని వాళ్ళకి లాస్ట్ రిసార్ట్ గా టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పేషెంట్ కి రకరకాల అపోహలు ఉంటాయండి. అంటే ఐవీఎఫ్ అంటే ఏం చేస్తారో తెలియదు, ఇవన్నీ అపోహలు. నవడేస్ ఏంటి అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ వల్ల కానీ పేషెంట్ అనేవి చాలా జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. సో ఐవీఎఫ్ లో మీరు చూడగలిగే అపోహలు ఏంటి, మెయిన్ వచ్చే అపోహలు ఏంటంటే ఐవీఎఫ్ అనేది ఆపరేషన్. ఓకే, ఐవీఎఫ్ అనేది ఆపరేషన్ కాదు. గర్భంలో బేబీ అనేది మనం ఫార్మ్ చెయ్యం. గర్భంలో బేబీ ఫార్మ్ అవ్వేది న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అంటారు. మనం ఐవీఎఫ్ లో ఏం చేస్తామంటే ఒక బేబీని మనం ఒక ల్యాబ్ లో ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక బిడ్డని తల్లి ద్వారా ఎగ్ ని, తండ్రి ద్వారా స్పర్మ్ ని తీసుకుని ఆ రెండింటిని కలిపి గర్భంలో కాకుండా టెస్ట్ ట్యూబ్ బేబీలో ఫార్మ్ చేసే ప్రొసీజర్ ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, టెస్ట్ ట్యూబ్ బేబీలో అందరికీ ట్విన్స్ పుడతారా, మాకు ట్విన్స్ అవసరం లేదు. టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మేము పేషెంట్ ఏజ్ ని బట్టి చేస్తాం. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది పేషెంట్ ఏజ్ ని బట్టి, పేషెంట్ కున్న ప్రీవియస్ హిస్టరీని బట్టి ఉంటుంది. అది ఒకళ్ళు డిసైడ్ చేయడం అనేది ఏమీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ గర్భకోశంలో ప్రాబ్లం ఉండే పేషెంట్స్ ఉంటారు, లైక్ యూనికార్నియల్ యూట్రస్, అంటే వాళ్ళకి బై బర్త్ గర్భకోశం అనేది చిన్నగా ఉంటుంది అనమాట. వీళ్ళల్లో మనం 2 ఎంబ్రియోస్ 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. సో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మాత్రమే చేసుకుంటాం. వాళ్ళు ట్విన్స్ వద్దు అనుకున్నా సరే కొన్నిసార్లు ఏమైతుంది అంటే ఆ ఎంబ్రియో అనేది లోపల డివైడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో 1 in 10,000 పేషెంట్స్ లో ఏంటి అంటే 2 ఎంబ్రియోస్, ఒక ఎంబ్రియో వేసినా 2 ఎంబ్రియోస్ గా డివైడ్ అయ్యి బేబీ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈస్ రిలేటెడ్ టు ద పేషెంట్స్ ఏజ్, పేషెంట్ పాస్ట్ క్లినికల్ హిస్టరీ. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ అనమాట. సో మనం ఎంబ్రియోస్ వేసేటప్పుడు ఈ ప్రీవియస్ హిస్టరీని కన్సిడర్ చేసుకుని వేస్తాం కాబట్టి మాక్సిమం వచ్చే ఈ కపుల్ కి నవడేస్ జనరేషన్ కపుల్ ఇన్ అండ్ అరౌండ్ బిఫోర్ 35 years ఉంటున్నారు కాబట్టి 2 ఎంబ్రియోస్ దాకా ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఐవీఎఫ్ లో ఒక ప్రొసీజర్ భాగంగానే జరుగుతుంది, కానీ అందరికీ ట్విన్ ప్రెగ్నెన్సీస్ అనేది రావు. బట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రెగ్నెన్సీలో ట్విన్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 2 బేబీస్ మనం కావాలని లోపల ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. సెకండ్ ఫ్యాక్టర్, కొన్నిసార్లు మేడం మాకు ట్రిప్లెట్స్ లో ఐవీఎఫ్ పాసిబిలిటీ ఉంటుందా? ఓకేనా, ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ రేర్ కండిషన్ అండి. బట్ ఐవీఎఫ్ లో కూడా రేర్ కండిషనే. ఎందుకంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మినిమం మాక్సిమం 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. గైడ్ లైన్స్ ప్రకారం పేషెంట్ ఏజ్ ని బట్టి మోర్ దాన్ 35 years ఉంటే మాత్రము, లేదు ప్రీవియస్ గా మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, ఒక 3-4 అటెంప్ట్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది, ఫెయిల్ అయితే మాత్రమే 3 ఎంబ్రియోస్ దాకా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ ఇస్ ఎ వెరీ రేర్ కండిషన్. ఈవెన్ ఇన్ ఐవీఎఫ్ మనం వేసుకుంటే లైక్ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మేడం మేము వర్క్ చేస్తున్నాము, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? వర్క్ చేసేదానికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి సంబంధం ఉండదు. రీజన్ బీయింగ్ ఐవీఎఫ్ లో మనం ఏమి ఆపరేట్ చేయట్లేదు, ఇట్స్ నాట్ లైక్ వీఆర్ కట్టింగ్ అండ్ సూచర్ ఏమి చేయట్లేదు. దీనికి ఏంటి అంటే 8 to 10 days రిగార్డింగ్ ఒక పర్టికులర్ టైంలో మనం ఇంజెక్షన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూఆర్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పేషెంట్ హూ కెన్ డూ యువర్ ఇంజెక్షన్స్ యువర్ సెల్ఫ్, టైం ఫ్రేమ్ చేసి అలాంగ్ విత్ డోసెస్ ఇంజెక్షన్స్ ఇస్తాం కాబట్టి ఇన్ అన్ ఎడ్యుకేటెడ్ లైక్ బెంగళూరు ఆ టైప్ ఆఫ్ ఏరియాస్ లో ఏంటంటే ఇంజెక్షన్ పేషెంట్ కి హ్యాండ్ కి ఇచ్చేస్తారు వాళ్ళనే వేసుకోమని. చిన్న ఏరియాస్ లో ఏంటంటే పేషెంట్ కి ఎలా వేసుకోవాలో తెలియదు కాబట్టి హాస్పిటల్లోనే ఇంజెక్షన్స్ వేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వర్కింగ్ ఉమెన్ ఇంజెక్షన్ కంపల్సరీ హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు, యూ కెన్ టేక్ ఇట్ యువర్ సెల్ఫ్. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఊసైడ్ పికప్ అనేది కూడా ఇట్స్ ఓన్లీ డే కేర్ ప్రొసీజర్. పొద్దున అడ్మిట్ అయ్యి సాయంత్రం డిశ్చార్జ్ అవుతుంది. సో ఎక్కువ కంటిన్యూస్ గా లీవ్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఏంటి అంటే వాళ్ళు తీసుకునే హెల్దీ హ్యాబిట్స్, వాళ్ళ ఎక్కువగా హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది డ్యూరింగ్ ద ప్రొసీజర్. అంటే నీళ్ళు ఎక్కువ తీసుకోవడం కానీ, ఎక్కువ కంటిన్యూస్లీ కూర్చుని ఉండకూడదు. ఇఫ్ యూఆర్ లే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సో కొంచెం ఒక 1 hour తర్వాత కొంచెం నడవాల్సి ఉంటుంది అనమాట. ఇన్ దట్ వే యుల్ బి ఇంక్రీజింగ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. అండ్ కంటిన్యూస్ గా ఫాస్టింగ్ అట్లాంటివి ఏమీ ఉండకుండా ఏదో ఒకటి తింటా ఉండాలన్నమాట ఫర్ గుడ్ హ్యాబిట్స్ డ్యూరింగ్ ద ఐవీఎఫ్ ప్రొసీజర్. ఇది మెయిన్లీ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ పాటించాల్సింది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ లో జనరల్లీ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళు
ప్రొసీజర్ తర్వాత సిజేరియన్ కంపల్సరీనా అని అడుగుతుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్. 9 నెలలు గర్భవతి ఎండింగ్ అంటే 9 నెలలు నిండేసరికి పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది, పేషెంట్కి ఏమైనా బీపీ ఉందా, లేకపోతే షుగర్ ఏమైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డెవలప్ అయిందా, లేదు హెల్దీగా ఉందా, గర్భసంచి చక్కగా ఓపెన్ అయ్యే శక్తి ఉందా, నెక్స్ట్ ఏంటంటే బేబీ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. ఒట్టి బేబీ అనేది బేబీ హెడ్ ఎక్కడ ఉంది, వీటన్నిటిపైన నార్మల్ డెలివరీయా సిజేరియన్ అని చెప్పేసి మనం 9 నెలల తర్వాత డిసైడ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ సిజేరియన్ కి వెళ్ళాలి, న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ నార్మల్ గా డెలివరీ అవుతాయి అని. ఐ హ్యాడ్ ఎ పేషెంట్ హూ ఇస్ 45 years ప్రీవియస్ గా నార్మల్ డెలివరీ అయ్యి వాళ్ళ బేబీ దేని మూలంగానూ చనిపోయింది. సో లైక్ నవ్ డేస్ లైక్ 2 months బ్యాక్ షీ హ్యాడ్ నార్మల్ డెలివరీ. 45 years ఆవిడ నార్మల్ డెలివరీ అయింది. సో పేషెంట్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఏంటి అంటే మనం డైట్ ఆల్టర్ చేసుకుని హెవీగా అవ్వకూడదు. అంటే ప్రెగ్నెన్సీలో వాటర్ కన్జంప్షన్, ఫుడ్ కన్జంప్షన్ వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటే ప్రెగ్నెన్సీ హెల్దీ అయ్యి న్యాచురల్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఐవీఎఫ్ లో వచ్చే ఇంకో అపోహలు ఏంటి అంటే బేబీ ఐవీఎఫ్ బేబీ వేరేగా ఉంటుంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ బేబీ వేరేగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఎందుకంటే బేబీ అనేది ఫార్మ్ అనేది సెల్ స్టేజ్ లోనే మనం గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది మనకి ఏంటి సినిమాల్లో చూపించిన నవడేస్ సో మెనీ మూవీస్ ఆర్ కమింగ్ ఆన్ దిస్ లైక్ స్పర్మ్, ఐయుఐ అవన్నీ అలా చూపిస్తున్నారు. ఓకే, బేబీ అనేది ఐవీఎఫ్ లో కానీ ల్యాబ్ లో కానీ చేతులు కాళ్ళు ఏర్పడిన బేబీస్ ఏమీ ఉండవు మూవీస్ లో చూపించినట్టు. ఇట్స్ ఓన్లీ ఎ వెరీ స్మాల్ సెల్ స్టేజ్. ఈ సెల్ స్టేజ్ కనీసం కంటికి కూడా కనిపించదు. ఆ స్టేజ్ ఆఫ్ ఉన్న బేబీని ఆ సెల్ ని మనం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకసారి మదర్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీ అనేది అందుకున్న తర్వాత ఇట్ విల్ స్టార్ట్ హ్యావింగ్ లైఫ్. సో ఆ లైఫ్ ఫార్మ్ అయిన తర్వాత మాత్రమే బేబీకి కాళ్ళు చేతులు అన్ని ఏర్పడటం అనేది జరుగుతుంది అనమాట. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ బేబీకి ఐవీఎఫ్ బేబీస్ కి సో మెనీ స్టడీస్ జరిగాయండి. ఎటువంటి డిఫరెన్స్ అనేది అయితే కనిపించట్లేదు. అంటే మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ వాళ్ళు ఎలాగా నార్మల్ ప్రెగ్నెన్సీ ఉంటారో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ బేబీస్ కూడా అలాగే ఉంటాయి అనమాట. నెక్స్ట్ కామన్ గా ఉండే అపోహలు కంజెనిటల్ అబ్నార్మాలిటీస్. అంటే మేడం మా బేబీ హెల్దీగా ఉంటారా, లేదు అంటే ఇంకా అంగవైకల్యం అట్లాంటివి ఏమైనా ఉంటాయని కూడా కంగారు పడుతూ ఉంటారు కొంతమంది పేషెంట్స్. అట్ ద సేమ్ టైం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా సేమ్ యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ గా. సో మెనీ స్టడీస్ ఐవీఎఫ్ బేబీస్ ని న్యాచురల్ ప్రెగ్నెన్సీ బేబీస్ ని ఈ చాలా రోజుల నుంచి స్టడీస్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ స్టడీస్ లో ప్రూవ్ అయింది ఏంటి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎంత రిస్క్ ఉంటుందో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రెగ్నెన్సీస్ కూడా అంతే రిస్క్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఈక్వల్. సో మనం దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అపోహలన్నీ పక్కన పెట్టి ఎవరికైతే మనకి ఐవీఎఫ్ అనేది నీడెడ్ అని అంటే మీ దగ్గర హాస్పిటల్లో చెప్పి ఉండొచ్చు, లేదు అంటే ట్యూబల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు 2 పక్కల ట్యూబల్ బ్లాక్ అయి ఉండొచ్చు, లేదు కొంతమందికి ఏంటి అంటే వీరికణాలు చాలా తక్కువ ఉంటాయి, less than 5 million కౌంట్ ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్స్ అందరికీ ఐవీఎఫ్ అనేది మ్యాండేటరీ అంటే రిక్వైర్మెంట్ 100% రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ట్యూబల్ ఫ్యాక్టర్ ఉంటే కన్సీవ్ అవ్వరు, అలాగే స్పర్మ్ నెంబర్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. రిపీటెడ్ గా ఐయుఎస్ చేయించుకుంటున్నారు. నవడేస్ ఐ హావ్ సీన్ వన్ పేషెంట్ 9 ఐయుఎస్ చేయించుకుని వచ్చారు. అంటే పేషెంట్ కి నాలెడ్జ్ లేకపోవడము లేదు. సో మినిమం నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఐయుఐ 4 to 6 ఐయుఐస్ అంటే నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, మీరు 36 years అయి ఉండే మీరు 4 to 5 cycles చేయించుకోకూడదు. ఒక 1 or 2 cycles చేయించుకుని నెక్స్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకోవడమే. సో దాన్ని బట్టి ఏంటంటే you're going to increase your success rate అన్నమాట. సో ఈ ఐవీఎఫ్ లో ఉండే అపోహల్ని పక్కన పెట్టి ఈ లైక్ ఐవీఎఫ్ is making a baby in a lab. సో దాన్ని మీరందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.